లగ్గం లగ్గం అని ఒక కొత్త తెలుగు సినిమా అక్టోబర్ 25న థియేటర్స్లో వచ్చింది. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే థియేటర్లో వచ్చినప్పుడు నేను చూడలేదు. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రాజేంద్ర ప్రసాద్ కూతురు చనిపోయినప్పుడు ఆ టైంలోనే జరిగింది ఈ ఈవెంట్. సో అలా గుర్తుండిపోయింది. లగ్గం పేరు బాగుంది, ప్లస్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడని. ఇప్పుడు ఆహాలో వచ్చాక చూశాను. 2 గంటల సినిమా. అంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే టీజరు, ట్రైలరు, పాటలు చూసినప్పుడు తెలిసిపోయింది ఇది ఒక బాగుండదని అర్థమైంది. సరే ఇప్పుడు ఆహాలోనే కదా అని చూశాను 2 గంటల సినిమాని. కేవలం రాజేంద్ర ప్రసాద్ కోసమే చూశాను ఈ సినిమాని. అంటే యాక్టర్లంతా కొత్త వాళ్ళే, హీరోయిన్లు అందరూ. ఇక చూస్తే అంటే స్టార్టింగ్ 5 నిమిషాల్లోనే అర్థమైంది ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, అసలు సినిమా లాగానే లేదు, ఒక టీవీ సీరియల్ వాల్యూస్ కూడా లేవు. ఇది ఆ డైరెక్టర్ ఎవరో కొత్తతను రమేష్ చెప్పాలా అంటే ఏం చెప్పాలనుకున్నాడు, కానీ ఒక టీవీ సీరియల్ కంటే దారుణంగా ప్రజెంటేషన్ ఉంది. సరే అది ఓకే, లగ్గం పెట్టాడు కదా. లగ్గం అంటే తెలుసు కదా, మనం జనరల్గా పెళ్ళి అంటాం తెలంగాణ స్లాంగ్లో. ఇలా జనరల్ కూడా లగ్గం అంటే చాలామందికి తెలుసు లగ్గం మీనింగ్. సో హైదరాబాద్లో స్టార్ట్ అయినాడు చూపిస్తారు. హీరో కొత్త అతను సాయి రోనక్ అంటే అతను బాగున్నాడు, ప్లస్ అతని తెలంగాణ స్లాంగ్ కూడా సూట్ అయింది. ఇక రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్కి తెలంగాణ స్లాంగ్ పెట్టారు, అస్సలు చండాలంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే అస్సలు డైజెస్టే కాలేదు నాకు, అస్సలు సూట్ అవ్వలేదు అసలు. అది ప్రాపర్గా అథెంటిక్గా న్యాచురల్గా ఉంటేనే అందంగా ఉంటుంది. ఇలా మామూలు తెలుగు వచ్చిన వాళ్ళు ఇలా ఆ స్లాంగ్ ట్రై చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది, అస్సలు డైజెస్ట్ కాలేదు నాకు. సరే అక్కడే ఏదో లగ్గమని పెట్టుకున్నారు హీరోకి అండ్ రాజేంద్ర ప్రసాద్కి. సో ప్రాబ్లం ఏం కనపడలేదు, అందరూ ఒప్పుకుంటారు లగ్గానికి. హీరో ఒప్పుకుంటాడు, రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకుంటాడు, హీరో పేరెంట్స్ ఒప్పుకుంటారు. హీరో పేరెంట్స్గా మన రోహిణి చేసింది, ఆమెకు కూడా తెలంగాణ స్లాంగ్ పెట్టారు. ఆమెది అస్సలు సూట్ అవ్వలేదు. చాలామంది యాక్టర్స్ ఎవరైతే మామూలు తెలుగు మాట్లాడే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ తెలంగాణ స్లాంగ్ పెట్టారు, అది అస్సలు సూట్ కాలేదు. ఒకరిద్దరు తెలంగాణ ఉన్న యాక్టర్స్ లైక్ రచ్చరవి కానీ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళది న్యాచురల్గా ఉంటుంది తెలంగాణ స్లాంగ్. కానీ మిగతా ఎవరిది ఇంక్లూడింగ్ రాజేంద్ర ప్రసాద్ అస్సలు అదే మెయిన్ ఇరిటేషన్ వచ్చింది సినిమాలో. ప్లస్ దానికి తోడు సీరియల్ లాంటి ప్రజెంటేషను సినిమా లాగానే లేదు. ఏమంటే ఇంకా ఆహాలోనే టీవీలోనే కాబట్టి సరిపెట్టుకుందామని చూస్తే ఇక హీరోయిన్ వచ్చేసి ఎవరో అమ్మాయి కానీ కొత్త అమ్మాయి హీరోయిన్ లాగానే లేదు. ఆమె హీరోయిన్ అని తర్వాత చాలాసేపటికి అర్థమైంది నాకు. ఆ హీరోకి అక్కలాగా ఉంది, ప్లస్ ఏం బాగాలేదు, ప్లస్ యాక్టింగ్ అన్ఇంట్రెస్టెడ్గా కనపడింది. సో ఒక అరగంట పాటు సినిమా ఇలాగే వెళ్ళింది. అందరూ అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ లగ్గం 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 అంటూనే ఉన్నారు, ఆ తెలంగాణ స్లాంగ్ ఖూనీ చేస్తూ. సో ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే వెళ్ళిపోయింది. ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, అసలు చిన్న చిన్న క్యారెక్టర్లు. అంటే వాళ్ళంతా ఫేమస్ యాక్టర్లే, లైక్ రఘుబాబు కానీ, కృష్ణుడు కానీ, రచ్చరవి, లేకపోతే ఇంకా చాలా ప్రభాస్ సీను, చిత్రం సీను, ఇక చాలామంది యాక్టర్లు ఉన్నారు. అందరికీ తెలంగాణ స్లాంగ్ పెట్టి ఇరిటేషన్ తెప్పించాడు డైరెక్టర్ చండాలంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఉన్నట్టే లేదు, మ్యూజిక్ అసలు చండాలంగా ఉంది, పాటలు కూడా అంతే చండాలంగా ఉన్నాయి. ఏదో పాటలు నేను ఫార్వర్డ్ చేస్తూ చూశాను కానీ ఇక చేత కాలేదు నాకు. దానికి తోడు ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్ని పెట్టుకున్నారు, అతనికి తెలంగాణ స్లాంగ్ పెట్టారు. అతన్ని బాపు అనడము, మనకు బలగం సినిమాలో బాపు అప్పుడే తెలిసింది నాకు తెలంగాణలో తండ్రిని బాపు అంటారని. ఆ సినిమాలో ఎంత అందంగా ఉంది, అథెంటిక్గా ఉంటుంది తెలంగాణ బ్యాక్గ్రౌండ్. దీంట్లో అంత చండాలంగా ఉంది. ప్లస్ కొద్ది స్టార్టింగ్లో ఫిదా ఫీలింగ్ వచ్చింది సినిమా స్టోరీ ప్లాట్ లైన్ చూస్తే, బట్ జస్ట్ ఒకసారి అలా అనిపించింది అంతే. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం బలగం రూట్ తీసుకున్నారనిపించింది వీళ్ళు. ఏది సెట్ అవ్వలేదు ఈ సినిమాకి, మ్యూజిక్ కానీ పాటలు కానీ. ఈ తెలంగాణ స్లాంగ్ తీసేసి ప్రాపర్గా ఒక మామూలు తెలుగులాగా పెట్టి తీసినా ఒక రకంగా అందంగా ఉండేదేమో. ఎందుకంటే పాటలేమో ప్రాపర్ తెలుగు పాటల్లాగా ఉంటాయి, ఏమంటారు ఆ డైలాగ్స్ అవన్నీ. అక్కడక్కడ కొద్దిగా తెలంగాణ యాస వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఎంట్రీ చేయడం వల్ల అస్సలు చూడలేకపోయాను నేను, నా వల్ల అయితే కాలేదు. సరే స్టోరీ ఏమన్నా ఉందా, లగ్గం లగ్గం అందరూ ఒప్పుకున్నారు, మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇంటర్వెల్కి లాగా మనకు క్లారిటీ వస్తుంది, ఇది ప్రాబ్లము ఈ లగ్గానికి అని ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సరే అని చూసుకుంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక అర్థం లేకుండా సినిమాని, ఆ లాజిక్ లేదు అసలు. హీరోయిన్ ఎవరైతే ఉందో హీరోకు ఫోన్లో చెప్పేస్తుంది, ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ సైడ్ నుంచి లగ్గం పైన, అది ఆమెకి ఎలా తెలిసింది, ఆమె ఎలా చెప్తుంది హీరోకి అనేది దానికి క్లారిటీయే లేదు. అక్కడే నాకు ఇంకా పోయింది, ఇంకా సినిమా ఫస్ట్ నుంచి పోయింది. సరే ఏదైనా ఉంటుందిలే అనుకున్నాను, లేదు అలాగే లాక్కొచ్చారు క్లైమాక్స్ దాకా. ఇంకా ఏడుపులు తూడుపులు అర్థం లేని సీన్లు.
అర్థం పడలేని డైలాగ్స్ ఎలా చూపించారంటే ఫస్ట్ హాఫ్లో అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా గొప్పవాళ్ళు, ఈ రైతులు మిగతా వృత్తులు చేసే వాళ్ళందరూ అసలు వేస్ట్ అన్నట్టు చూపిస్తారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఉల్టా, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేస్ట్ అన్నట్టు, ఎన్ఆర్ఐలు అందరూ ఇంకా పనికిరారు అన్నట్టు, ఇక్కడ ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు సెకండ్ హాఫ్ ఎండ్ చేశారు. ఏమంటే కొంచెం క్లైమాక్స్లో హీరోకి ఒక మంచి డైలాగ్ పెట్టారు, అంటే ఎన్ఆర్ఐలు కానీ సాఫ్ట్వేర్లు కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి అన్నట్టు హీరో సైడ్ నుంచి ఒక జస్టిఫికేషన్ ఇప్పించారు. అది ఒక్క డైలాగ్ నచ్చింది నాకు. ఓవరాల్గా అయితే సినిమా చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. ఆహాలో వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి, చెత్తతో నింపేస్తాడు. క్వాంటిటీ చూసుకుంటాడు కానీ క్వాలిటీ చూసుకోడు ఆహావాడు. నాకు తెలుసు బాగుంటుంది, ఆయన కేవలం రాజేంద్ర ఇంకేం లేవు. పుష్ప వచ్చాక ఏ సినిమాలు లేవు, థియేటర్స్లో లేవు, ఓటీటీలో లేవు. సో ఒక 2 వారాల పాటు ఇలా చెత్త చూడాల్సిందే. సో అందుకే చూశాను లగ్గమని, నాకు అస్సలు నచ్చలేదు. మెయిన్గా నచ్చకపోవడానికి కారణం తెలంగాణ స్లాంగ్ పెట్టడం, వీళ్ళకి రాని వాళ్ళకి పెట్టడం, ప్లస్ డైరెక్షన్, అంటే అది ప్రజెంటేషను, ఆ స్టోరీ లైను, ఏది హీరో యాక్టింగ్ ఎంత. సో 1 రేటింగ్ ఇస్తాను దీనికి, అసలు 0- ఇవ్వాలి, కానీ 1 ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం చెప్పాను కదా, ఈ ఎన్ఆర్ఐస్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి ఒక మంచి డైలాగ్ అయితే ఉంది క్లైమాక్స్లో. ఇంకా క్లైమాక్స్లో అయితే వీళ్ళు ఎందుకు ఏడుస్తుంటారో అర్థమే కాదు నాకు అసలు. హీరోయిన్ రాజేంద్ర ప్రసాద్, రోహిణి ఎందుకో అంత ఒక పాట పెట్టి ఫోర్స్ఫుల్గా ఎంత కడుపులో దేవేసింది నాకు. ఏంట్రా బాబు అసలు వీళ్ళకి అది రమేష్ చెప్పాలా అని ఏం చెప్పాలనుకున్నాడు, నాకైతే ఇంక మంచి మాటలు రావట్లేదు, ఇంక చెప్పుతో కొట్టాలా అన్నట్టు అనిపించింది నాకు. 2 గంటలు వేస్ట్ టైం బొక్క, చండాలం ఈ చెత్త ఆహాలు, ఈ చెత్త సినిమా లగ్గం టైటిల్ మంచిగా పెట్టి గబ్బులు చెప్తున్న మంచి యాక్టర్లు ఎంతమందిని పెట్టుకుని వేస్ట్ చేసి పాడేసుకున్నాడు. ఎవరు ప్రొడ్యూసర్లు ఎవరు తీస్తారు, ఎందుకు డబ్బులు ఇలా పాడు చేసుకుంటారో తెలియదు, కానీ మనకైతే 2 గంటలు తలకాయ నొప్పి. ఇంకంటే సినిమాలు చూడకూడదు, ఇంకా మానేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు చూడాలి, సినిమాల మీద విరక్తి కలుగుతుంది. అది ఈ లగ్గం. నా రేటింగ్ వచ్చి 1/5. ఓకే, నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. ఆహాలో ఉంది, ఫ్రీగా ఉంది, చూస్తాము అంటే ఇంకా మీ కర్మ, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓకే, బాయ్.